నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో జూలై నుంచే పింఛన్ల పెంపు, బకాయిలతో కలిపి 7,000 ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి, సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్దే పంపిణీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం, గంజాయి కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభంపై చంద్రబాబు దృష్టి, గతంలో చేసిన కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు. పాలన ప్రక్షాళన దిశలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు, ఒకేసారి 42 మంది ఐఏఎస్ల బదిలీలు, త్వరలోనే మరింత మందికి స్థానచలనం. హైదరాబాద్లో 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములపై కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి, తెలంగాణకు ఇవ్వాలని వినతి, వరంగల్ సైనిక్ స్కూల్ కోసం అభ్యర్థన. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అసంతృప్తి, సీనియర్ నేతను బుజ్జగించే యత్నాల్లో మంత్రి శ్రీధర్ బాబు. కొలువుదీరిన కొత్త లోక్సభ, ప్రధాని సహా సభ్యుల ప్రమాణం, మాతృభాషలో ప్రమాణం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ఎంపీలు, కేంద్ర మంత్రులు. ప్రజలు బాధ్యతాయుత ప్రతిపక్షాన్ని కోరుతున్నారన్న మోదీ, ఎమర్జెన్సీపై మరోసారి విమర్శలు, 10 ఏళ్లలో పరిస్థితులపై కాంగ్రెస్ ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశించే అంశాలపై చర్చించిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదట సంతకాలు చేసిన 5 పథకాలకు ఆమోదం తెలిపింది. జూలై నెల పింఛన్ల పంపిణీని సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. గంజాయి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సహా 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు పచ్చజెండా ఊపింది. ఆగస్టులో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుమారు 3.5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు సంతకం పెట్టిన 5 పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు దస్త్రానికి ఆమోదం ముద్ర వేసింది. గతంలో ఇచ్చినట్టే రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్యగణన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడలోని వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉండనున్నారు. ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000 రూపాయలు పెంచేందుకు ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం బకాయిలతో కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్ను 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000కు పింఛను పెంచుతూ మంత్రివర్గం నిర్ణయించింది. పింఛన్లను జూలై 1న సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే అందించాలని తీర్మానించింది. కేవలం పెరుగుదలే 819 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం 1,650 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తూ మొత్తం 4,408 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు సంవత్సరానికి 23,272.44 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 33,099.72 కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. ఇదే సమయంలో మద్యం, ఇసుక, శాంతి భద్రతలు, సహజ వనరులు, ఇంధనం, అమరావతి, పోలవరం, గంజాయి అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి జూలై 18 మధ్య శ్వేతపత్రాలు విడుదల చేయాలని తీర్మానించింది. అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో రాజధాని పనులు చేసిన నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజధాని టెండర్ల కాలపరిమితి ముగిసినందున ఆయా కంపెనీలతో సీఎం చర్చించారు. నిలిచిన పనులు కొనసాగించడం ఎలా అనే అంశంపై చంద్రబాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ను తెలుగు చిత్ర పరిశ్రమ తరపున నిర్మాతలు అభినందించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ను కలిశారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్కి నివేదించారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ను కోరినట్లు సమావేశం తర్వాత అల్లు అరవింద్ తెలిపారు. కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి వీరందరినీ అభినందించడానికి ఒక రోజు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్నీ సమగ్రంగా మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ, ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించిన లోకేష్ కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దంటూ కుర్చీకి చుట్టిన టవల్ను తీసేయించారు. మెగా డిఎస్సి దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయగా అదే దస్త్రంపై విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సంతకం చేశారు. ఈ సందర్భంగా లోకేష్కు పలువురు మంత్రులు, తెలుగుదేశం నాయకులు అభినందనలు తెలిపారు. అనంతరం లోకేష్ సచివాలయం నిర్వహణపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఛాంబర్ సహా ఒక్క గది నిర్వహణ కూడా సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సెక్రటేరియట్కు రాలేదా అని లోకేష్ అడగ్గా ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు చెప్పారు. ఈ సమాధానంపై స్పందించిన లోకేష్ సీఎం రాకుంటే మంత్రులు ఎలా వస్తారులే అంటూ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో భ్రష్టు పట్టించిన ఎక్సైజ్ గనుల శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కీలక శాఖలకు మంత్రిగా సీఎం చంద్రబాబు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా వైకాపా నేతలు సొంత అవసరాలకు వినియోగించుకున్నారని మంత్రి మండిపడ్డారు. అక్రమాలకు బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని కొల్లు రవీంద్ర వివరించారు. గత 5 సంవత్సరాలు అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ని ప్రజల మీద వదిలారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం పోయింది, చాలామంది ప్రాణాలు పోయింది. ఇది ఏదైతే వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది. అలాగే మైనింగ్ కూడా, ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలక స్థానాల్లోని 42 మంది ఐఏఎస్లతో పాటు 3 ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించిన ప్రభుత్వం రిజ్వీకి వాణిజ్య పనులు, ఎక్సైజ్ శాఖలను అప్పగించింది. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సహా ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీగా రొనాల్డ్ రాస్ను నియమించింది. మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ను బదిలీ చేసి జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే 20 మంది కలెక్టర్లకు స్థానచలనం చేసిన తెలంగాణ ప్రభుత్వం కీలక స్థానాల్లోని 42 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు 3 ఐపీఎస్లను ఇవాళ బదిలీ చేసింది. సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రస్తుతం ఆయన నిర్వర్తిస్తోన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా ముఖ్య కార్యదర్శిగా కూడా కొనసాగాలని ప్రభుత్వం తెలిపింది. ఎక్సైజ్, వాణిజ్య పనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని నియమించింది.
సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా సి సుదర్శన్ రెడ్డి, రిజిస్ట్రేషన్లు హౌసింగ్ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్లను నియమించింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా రొనాల్డ్ రాస్ను నియమించిన ప్రభుత్వం జెన్కో ట్రాన్స్కో సీఎండీగా బాధ్యతలను అప్పగించింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించింది. జలమండలి ఎండీగా కె అశోక్ రెడ్డిని, జీహెచ్ఎంసీ విజిలెన్స్, విపత్తు నిర్వహణ విభాగాల కమిషనర్గా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను బదిలీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ను హెచ్ఎండిఏ కమిషనర్గా నియమించింది. కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్గా శ్రీ దేవసేనకు బాధ్యతలు అప్పగించింది. పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖల ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్లను నియమించింది. శైలజ రామయ్యను దేవాదాయ శాఖ సహా చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా నియమించింది. హ్యాండ్లూమ్స్ డైరెక్టర్, హస్తకళల అభివృద్ధి సంస్థ వీసీ, ఎండి, టీజీసీఓ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించిన ప్రభుత్వం ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలను కేటాయించింది. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలదేవి, కె ఇలంబరితిని రవాణా శాఖ కమిషనర్ గా నియమించింది. సెర్పు సీఈఓగా డి దివ్యను నియమించిన ప్రభుత్వం ప్రజావాణి రాష్ట్ర సమన్వయకర్తగా కొనసాగాలని తెలిపింది. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచంద్ర, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఐపీఎస్ అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డిని బదిలీ చేసింది. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న కె రమేష్ నాయుడును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా అలుగు వర్షిని, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శిగా విపి గౌతమ్లను నియమించింది. ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్ గా కార్మిక శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఐటీ శాఖ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి రవి, గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈఓగా కె నిఖిల, ఉద్యానవన డైరెక్టర్ ఆయిల్ ఫెడ్ ఎండీగా యస్మిన్ బాషా, టూరిజం డైరెక్టర్ గా ఐలా తిరుపతి, ఆర్థిక సంఘం జేఎండీగా పి కాత్యాయిని, వైద్య సేవలు, మౌలిక వస్తుల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవ్ రావులను నియమించింది. ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఎస్ వెంకట్రావు, వ్యవసాయ సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా పి ఉదయ్ కుమార్, ఫిషరీస్ డైరెక్టర్ గా ప్రియాంక ఆలను నియమించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి గోపికి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. పాఠశాల విద్యా సంచాలకుడు ఈవి నరసింహారెడ్డికి సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా స్నేహ శబరీష్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి, ఎల్బీ నగర్ జోన్ కు హెచ్కే పాటిల్, కూకట్పల్లి జోన్ కు అపూర్వ చౌహాన్, షేర్లింగంపల్లికి పి ఉపేందర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటీడీఏ పీఓగా బి రాహుల్, మూసీ అభివృద్ధి సంస్థ జేఎండీగా పి గౌతమి నియమితులయ్యారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నిఖిల్ చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్లో రోడ్ల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2450 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణకు బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం రాజ్నాథ్ సింగ్ ను కలిసి సుమారు 25 నిమిషాలు చర్చలు జరిపారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఆర్సీఐ ఉపయోగించుకుంటున్న విషయాన్ని రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ సహా నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు తమకు అవసరమని, ఆర్సీఐ తమ భూములు వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు తమకు అప్పగించాలని కోరారు. ఆయా భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసినందున తిరిగి పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారుల పనులను త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో గడ్కరీని కలిసిన ఆయన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరినట్లు చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఉప్పల్ గట్కేసర్ మధ్య ఫ్లైఓవర్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయని గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లగా ఫ్లైఓవర్ టెండర్లు రద్దుకు ఆదేశించారని తెలిపారు. కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు గడ్కరీ ఆదేశించారని కోమటిరెడ్డి వివరించారు. గడ్కరీ గారి సంగతి కూడా మీకు తెలుసు, పాజిటివ్గా ఆలోచించే మనిషి ఆయన. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన వ్యక్తి. వారిని సహకారంతో తప్పకుండా తెలంగాణలో అన్ని జాతీయ రహదారులను ఎక్కువగా జాతీయ రహదారులను మార్చడం, హైదరాబాద్ విజయవాడని త్వరగా పూర్తి చేయడం టార్గెట్. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్కి ఇంకా నెంబర్ ఇవ్వలేదు, నార్థన్ పార్ట్కి నెంబర్ ఇచ్చినా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది.
తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం నెలకొందని, నేతన్నలు మళ్లీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 10 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆయన, అవి ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఈ మేరకు నేత కార్మికుల పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని లేఖలో పేర్కొన్నారు. భారాస హయాంలో వారికి అందిన ప్రతి పథకాన్ని వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కుమార్ గత రాత్రి కాంగ్రెస్లో చేరగా 4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్లో ఉంటున్న తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై జీవన్ రెడ్డి అసహనానికి గురైనట్టు తెలిసింది. తన ఇంటికి వచ్చిన మద్దతుదారులు కాంగ్రెస్ శ్రేణులతో జీవన్ రెడ్డి చర్చలు జరిపించారు. ఒక దశలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆలోచించినట్టు తెలిసింది. ఇది తెలిసి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ప్రభుత్వ విప్పులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో చాలాసేపు చర్చించారు. ఈ సాయంత్రానికి మంత్రి శ్రీధర్బాబు కూడా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా జీవన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా అధికారంలో ఉన్న వారి కంటే ప్రజాశక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 2004 నుంచి 2006 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నుంచి ఎన్నో ఫిరాయింపులు జరిగాయని గుర్తు చేశారు. అయినా ప్రజా ఉద్యమం ఉధృతం చేయడం ద్వారా తెలంగాణ సాధించుకున్నట్లు స్పష్టం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదన్నారు. ఈ చరిత్ర పునరావృతం అవుతుందని కేటీఆర్ తెలిపారు. తాజాగా భారాస నుంచి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి వెళ్లనున్న వేళ కేటీఆర్ ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. భారాస నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భారాస నిర్ణయించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్పై సభాపతి నిర్ణయం తీసుకోవాలని తెలిసింది. దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి ఇప్పటికే 3 నెలలు పూర్తి కానున్నందున సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై భారాస న్యాయ నిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పారా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని భారాస చెబుతోంది. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరగనుంది. ఈ విచారణలో దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకు వెళ్లాలని భారాస నిర్ణయించింది. దానం నాగేందర్ సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల నుంచి 10 మంది జూడాలు ఈ మధ్యాహ్నం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిశారు. హాస్టల్ భవనాల నిర్మాణం, కేఎంసీలో రోడ్లు అభివృద్ధి, ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం సహా సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంపు వంటి అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు జూడాలు తెలిపారు. మిగతా అంశాలపై ఇంకా స్పష్టత రాలేదన్న జూనియర్ వైద్యులు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అటు జూడాల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నీ నిలిచిపోయాయి. రాజధాని అమరావతి పనులో కదలిక వచ్చి తమ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరబోతున్న వేళ మహిళా రైతులు మరోసారి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే సంకల్పంతో గతంలో రైతులు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు రైతుల సంకల్పం నెరవేరింది. ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఈ మేరకు రైతులు తిరుమలలో మొక్కు చెల్లించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ ఆలయం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. స్వామివారికి మొక్కు చెల్లించుకోవడం సహా గతంలో తాము పాదయాత్ర చేసిన సమయంలో మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతామని రైతులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూలై 3వ వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరున ముగియనుంది. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లు సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కొత్త లోక్సభ కొలువుదీరింది. ఈ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కాగా ప్రోటెం స్పీకర్గా ఎన్నికైన భర్తృహరి మెహతాబ్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అక్కడి నుంచి లోక్సభకు చేరుకున్న ప్రోటెం స్పీకర్ సభ ప్రారంభం కాగానే తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభలోని మిత్రపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. తర్వాత లోక్సభలో సీనియర్ నేతలైన రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తేలతో ముందుగా ప్రమాణం చేయించారు. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు ప్రమాణం చేశారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రులు, మిగిలిన నేతలు 18వ లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా మిగిలిన సభ్యులు రేపు ప్రమాణం చేయనున్నారు. జూన్ 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు ప్రోటెం స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో చాలా మంది తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న 5గురు ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగులో ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో ఒక్కో రాష్ట్రం నుంచి ఎంపీలు ప్రమాణం చేస్తుండగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణ స్వీకారం ముగిసింది. ఏపీ నుంచి 25 మంది ఎంపీల్లో కడప నుంచి గెలిచిన అవినాష్ రెడ్డి మినహా అంతా ఇవాళ ప్రమాణం చేశారు. పురంధేశ్వరి, బాలశౌరి, కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీభరత్, కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, శబరి, నాగరాజు, అంబిక, లక్ష్మీనారాయణ, పార్థసారథి, గురుమూర్తి, దగ్గుమళ్ల ప్రసాద్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి హిందీలో ప్రమాణం చేయగా సీఎం రమేష్, ఉదయ్ శ్రీనివాస్, హరీష్ బాలయోగి, మహేష్ యాదవ్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అక్షర క్రమంలో తెలంగాణ చివర్లో ఉన్నందున ఆ రాష్ట్ర ఎంపీలు రేపు ప్రమాణం చేయనున్నారు. ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మాట్లాడిన ప్రధాని ప్రజలు నిరసనలు, నినాదాలను కోరుకోవడం లేదన్నారు. ప్రజలు విషయాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభినందనలు తెలిపిన మోదీ నూతన సభ సమావేశాలు కొత్త నమ్మకంతో ప్రారంభమవుతున్నాయని అన్నారు. ప్రజలు తమ విధానాలపై నమ్మకం ఉంచారని 60 ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం కొలువుదీరిందని మోదీ గుర్తు చేశారు. తద్వారా తమ బాధ్యత 3 రెట్లు పెరిగిందన్నారు. 2047 వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా సాగుతామని చెప్పారు. कल 25 जून है। 25 जून न भूलने वाला दिवस है। उसके 50 वर्ष हो रहे हैं। भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी कि भारत के संविधान को पूरी तरह नकार दिया गया था। संविधान के लीरे लीरा उड़ा दिए गए थे। देश को जेल खाना बना दिया गया था। लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था। हम गौरव के साथ हमारे संविधान की रक्षा करते हुए, भारत के लोकतांत्रिक परंपराओं की रक्षा करते हुए देशवासी संकल्प लेंगे कि भारत में फिर कभी कोई ऐसी हिम्मत नहीं करेगा जो 50 साल पहले की गई थी। हम संकल्प करेंगे जीवंत लोकतंत्र का। हम संकल्प करेंगे भारत के संविधान की निर्दिष्ट दिशा के अनुसार जन सामान्य के सपनों को पूरा करना। అటు ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే చేశారని, వాస్తవాలను గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇప్పుడు అత్యవసర పరిస్థితిపై విమర్శలు చేస్తున్న ప్రధాని తన 10 ఏళ్ల పాలనలో ఉన్న అలాంటి పరిస్థితిని చూసే ఈ ఎన్నికల్లో భాజపాకు మెజార్టీని ఇవ్వలేదని ఖర్గే గుర్తు చేశారు. నైతికంగా ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ప్రధానిలో అహంకారం ఏమాత్రం తగ్గలేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఖర్గే విమర్శించారు. ప్రజలు విషయాన్ని కోరుకుంటున్నారని, నినాదాలు కాదని చెప్పిన ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఖర్గే తాము కూడా పార్లమెంట్లో ఏకాభిప్రాయం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై పార్లమెంటు సహా వీధుల్లో కూడా పోరాడుతూనే ఉంటామని, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఖర్గే చెప్పారు. అంతకుముందు రాజ్యాంగాన్ని రక్షించాలంటూ పార్లమెంటు సముదాయంలో ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు రాజ్యాంగ ప్రతులను చేతపట్టుకుని గతంలో మహాత్ముడి విగ్రహం ఉన్న చోట నిరసన చేపట్టారు. ఇందులో ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు.